గారి రాక ఒక పెద్ద కేక అయింది. నిన్న కమలాపురంలో జరిగిన బహిరంగ సభతో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రభంజనం, ఒక ఊపు. దాంట్లో భాగంగా ఈరోజు కడప నగరంలో 40వ డివిజన్లో సోదరులు చంద్రబాబు రెడ్డి గారు, వారి సోదరుడు ఓబుల్ రెడ్డి, దాదాపు 500 మంది తెలుగుదేశం పార్టీలో 40వ డివిజన్లో చేరడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం, కడప నగరంలో మా మీద విశ్వాసం వ్యక్తం చేస్తూ చేరడాన్ని నేను స్వాగతిస్తూ వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు రెడ్డి గారు, వారి సోదరుడు వీళ్ళు కూడా డివిజన్ పరిధిలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేదానికి మీరు కూడా ముందు ఉండాలా. పార్టీలో మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. పార్టీలో చేరిన సందర్భంగా యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో డివిజన్ కూడా అభివృద్ధి చేయాలనే ఒక కాంక్షతో అతను ఈరోజు పార్టీలో చేరాడు. వాళ్ళకు, మిగతా పార్టీలో చేరిన ప్రత్యేకంగా మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందు ఇంకా నగరంలో ఇంకా మిగతా వర్గాలన్నీ కూడా పార్టీలో చేరేదానికి వారు కూడా కృషి చేయవలసిందిగా వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ ఎలక్షన్స్ వచ్చిన తరుణంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ కడప నియోజకవర్గంలో కానీ ప్రజలు ఏమి విధంగా ఆలోచిస్తున్నారనేది ఈ పార్టీ చేరికలే ప్రపంచానికన్నిటికీ, ఈ కడప నగరానికి, ఆంధ్రప్రదేశ్కి తెలియజేస్తున్నాయి. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలనకి, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పాలనకి, జగన్మోహన్ రెడ్డి సంపదను పూర్తిగా నిర్వీర్యం చేసే విధానానికి, చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టికి జరుగుతున్న ఈ ఎలక్షన్లో ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతునిస్తూ ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడము, రేపు ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ రావాలనే ఒక ముక్త కంఠంతో నినాదాలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు 40వ డివిజన్లో చంద్రబాబు రెడ్డి గారి నేతృత్వంలో ఈ విధంగా పెద్ద ఎత్తున మహిళలు, దాదాపు 400 మంది మహిళలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. రేపు ఎలక్షన్లో ఈ మహిళలే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ అమ్జద్ బాషక్ గారిని కానీ వాళ్ళు చక్కని గుణపాఠం చెప్తారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ, అక్కడున్న ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా విధ్వంసం చేశారో రాష్ట్రాన్ని, అలాగే కడప నగరాన్ని, ఈ కడప నగరానికి, ఈ కడప జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఏ విధంగా కడప జిల్లాని నాశనం చేశాడో, ఈ యొక్క అమ్జద్ బాషా ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా దోచుకున్నాడో దీనికి మొత్తం మూల్యం చెల్లించుకోవాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.